ఎమ్మెల్యే బోడెప్రసాద్ తనపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత దేవభక్తుని చక్రవర్తి స్పందించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న ఆయన ఎమ్మెల్యే కానూరులో ఎలాంటి ఆదేశాలు లేకుండా పేదల ఇల్లు కూల్చారని మండిపడ్డారు. పట్టాలు అందజేసి పునరావాసం ఇస్తే స్వచ్ఛందంగా తొలగించడానికి ముందుకు వస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. 90 రోజుల్లో పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్న ఆయన కానీ పట్టాలు ఇవ్వకుండా ఇల్లు కూల్చడం ఏంటని ప్రశ్నించారు. అతను ఒక అసత్య ప్రచారాన్ని చేయడానికి జరిగిన తప్పిదాన్ని ఎదుటి పార్టీ వాళ్ళ మీద రుద్దడానికి నిన్న ప్రయత్నం చేసి హడావుడిని వచ్చాడు. నేను అతన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగా, కామాయితోపు నుంచి కానూరు వరకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎంత విస్తరించి ఉండాలి? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. నేను ఆర్టీఏ చట్టంలో పీజీఆర్ఎస్ దాంట్లో మేము పెట్టాం. ఏమండి, ఇది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో 60 అడుగులు ఉంది. మేము జరిగేటువంటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. అభివృద్ధిని మేము అడ్డుకుంటలేదు. మీరు చేసేటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ సుమారు 4 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మీరు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు. దాంట్లో 40 అడుగులు ఒకసాట, 50 అడుగులు ఒకసాట ప్రపోర్షనేట్గా లేదు. మేము మా పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారి తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది 60 అడుగులు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాబట్టి 60 అడుగులు విస్తరించి ఉంది కాబట్టి మీరు పర్మనెంట్గా కొట్టండి అన్నాం. మీరు ఆ భవనాల దగ్గర కాసులకి కక్కుర్తి పడి ఎమ్మెల్యే వెనకాల అడుగులు మడుగులు ఎత్తున్నటువంటి టోటల్ మున్సిపాలిటీ యంత్రాంగం మొత్తం కూడా తాత్కాలికమైన డ్రైన్లు మాత్రమే నిర్మాణం చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా హేయం ఏముంటుంది?